చేస్తున్నటువంటి శ్రీనివాస వర్మను మార్చి రఘురామకృష్ణరాజుకి ఎవరు తలకిందులుగా తపస్సు చేసినా సరే రఘురామకృష్ణరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీ ఇవ్వదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇస్తే అది బీజేపీ దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ట. అది వాళ్ళకి చాలా నష్టం కలిగించేటువంటి అంశం. నేను వాళ్ళు దిగజారిపోయారో అలా ఇస్తారు అని నేను అనటం ఇవ్వరనే నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఎంత దిగజారినా సరే ఆ స్థాయికి దిగజారులో బీజేపీ. రెండవది, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రఘురామకృష్ణరాజుకి అక్కడ సీటు ఇప్పించాల్సినటువంటి అంశమో ఆ బాధ్యత ఎవరికి? చంద్రబాబు. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనే అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి 4 ఏళ్ల పాటు తిడుతూ ఉన్నాడు కదా. తిడుతూ ఉన్నటువంటి దాని మీద ఎంజాయ్మెంట్ చేసిన వాళ్ళు వైసీపీని తిడుతుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటే వీళ్ళందరూ కూడా ఆ విధంగా లబ్ధి పొందొచ్చు, సరే ఆ మంటల్లో మనం వేడి కాసుకోవచ్చు అని భావించినట్టు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, సరే బీజేపీ వాళ్ళు కూడా ఎంతో కొంత ఆయన సహకరించారు. వేరే మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు నిజంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇప్పించాలని అనుకోనుంటే చంద్రబాబు నాయుడికి వల్లగానటువంటి అంశం అదేమన్నా? చంద్రబాబు నాయుడు ఈ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సీట్లు ఇచ్చింది ఎవరు? బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. మరి ఒకవేళ అవసరం ఉంటే మీకు ఇంకో సీట్ ఇస్తాను, ఎంపీ సీటు తీసుకోండి, బాగా రఘురామకృష్ణరాజుగా నరసాపురం ఇచ్చేసేయండి, మీరు ఇష్టం వచ్చిన చోట మీరు పోటీ చేసుకోండి. ఇంకో సీట్ వస్తుంది అనుకుంటే నరసాపురం ఏమన్నా వాళ్ళకి హాట్ టేకా? బీజేపీ వాళ్ళు గ్యారంటీ గెలుస్తారా? ఏం కాదు కదా. బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? బీజేపీకి ఎందుకు పోయింది టికెట్? నేను అనుకుంటున్నాను రఘురామకృష్ణరాజుకి నరసాపురం ఎంపీ టికెట్ ఇప్పించేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఇంట్రెస్ట్ లేదు. అందుకనే బీజేపీ వాళ్ళని పట్టుపట్టలేదు అని నేను అనుకుంటున్నా. పట్టుబడితే ఇచ్చి ఉండేవాళ్లే. అక్కడేమి నరసాపురంలో మేము పోటీ చేస్తున్నాం, మేము ఎప్పటి నుంచి అని ఏం చెప్పలేదు ఎప్పుడు. బీజేపీ కూడా రాజమండ్రిలో పురంధేశ్వరి పోటీ చేస్తుందంటే ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు. జీవీఎల్ లాంటి వాళ్ళే విశాఖపట్నం చుట్టూ తిరిగితే జీవీఎల్కి సీట్ లేదు ఈ రోజున. విశాఖపట్నం ఎంపీ కాదు, విశాఖపట్నం చుట్టూ కదా జీవీఎల్ ఇన్ని సంవత్సరాలు తిరిగింది. విశాఖపట్నం వచ్చిందా బీజేపీకి? రాలేదు కదా. నరసాపురం వాళ్ళకి పట్టుదల ఉన్నటువంటి అంశం కానే కదా. అయినా సరే నరసాపురం తీసుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు పట్టుపట్టలేదు అని. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇక్కడ రఘురామకృష్ణరాజు ఇప్పుడు జరిగేటువంటి పరిణామం నరసాపురం అయితే మాత్రం ఎంపీగా రఘురామకృష్ణరాజు పోటీ చేసేటువంటి పరిస్థితి 99.9% ఉండదు అని నేను భావిస్తున్నాను.